పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తన పదవీకాలం ముగిస్తున్న తరుణంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన కంటతడి పెట్టుకున్నారు. దేవాలయం లాంటి ఈ కార్యాలయాన్ని వదిలి వెళ్లడం బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం నుండి బయటకు వెళ్తున్నప్పటికీ తన హృదయం ఎప్పుడూ తాడిపత్రి ప్రజల కోసమే తపిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం చూసి అక్కడున్న కౌన్సిలర్లు, తోటి నాయకులు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఏమంటే ఒక దేవాలయం వదిలిపెట్టిపోతుంటే సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, మా అందరితో నడిపిస్తారు సార్. మేము రాత్రి నిద్రపోయిపోయినా ఈ పనులు చేస్తుంటే ఒక పక్కన గుడ్డిలో అదే బాధ సార్. మా అందరికి కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలకరించే వ్యక్తి ఇంప్రూవ్మెంట్ పోడు. నాకు కళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుని ఆశీస్సులు ఈ ఊరికి దండిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడండి. మీకు తెలియదు, 2027కి ప్రపంచం పటంలో కనిపిస్తుంది ఊరు. అందరేదో విజన్ ఉంటారు. మేము మా నాన్న వల్ల ప్రపంచం చూసినాం. ఆ రోజు అనుకున్నా మా ఆఫీస్ ఇట్లుండాలని. లేదు అంటే నేను కూడా ఒక లుక్కి వాడితే ఇప్పుడు అది చేస్తున్నాం. 17 ఎకరాల్లో ఆ బిల్డింగ్ లో అవన్నీ కడితే మీరు ఎక్కడ చూసింటారు. మన కూడా చెప్తారు, అలా విజయవాడ మాదిరి ఉంటుంది, బెంచ్ సర్కిల్ మాదిరి అంట. పిచ్చిన బెంచ్ సర్కిల్ కాదు, తాడిపత్రి సర్కిల్ చూసి అందరూ రావాలా. గత కొన్నేళ్లుగా ఈ కార్యాలయం కేంద్రంగా తాడిపత్రి అభివృద్ధి కోసం చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. 2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ఒక గుర్తింపు చిహ్నంగా మారుతుందని, ఆ ప్రాంతాన్ని తాడిపత్రి సర్కిల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రికి ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నేను మన సీఎం దగ్గర పోతే ఒక మాట అన్నాడు, అయ్యా నన్ను ఒక్క సంవత్సరం కష్టపడినా ప్రభాకర్ అని. ఇప్పుడంటే ఇలాంటి ఎవడు మా సార్ రిప్రజెంటేషన్ ఇస్తే దిక్కు తెలియలే. అంతా చూసి ఇట్లా అన్నాడు, ఇదేంటన్నాడు, అందరూ పోయే స్థలం సార్ అంటే. అర్థం కాలేదు. అందరు పోయే స్థలం లేదురా, శ్మశానం కూడా పట్టుకునేవా అన్నాడు. 22 ఎకరాల శ్మశానం ఈ ముందు 12 ఎకరాలకు వచ్చింది. టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ 200 crores బడ్జెట్ పెట్టా. ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఒక బస్సు హైదరాబాద్, అనంతపూర్, తాడిపత్రి. నిన్న అదే మనకి బుద్ధికోట్లో పెట్టా, ఈడ కూడా పెట్టా. అసలు దాన్ని చూసి నీకు వచ్చినారు కానీ వేరే వాళ్ళు లాంచ్ కన్నారు. వేరే వాళ్ళు ఆ 50 లక్షలు వృధా చేసినారు. అదే ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి తాడిపత్రులకు ఇచ్చింటే చూపించేది ఎట్లుంటో. మనకు కూడా ఏదో ఛాన్స్ ఉందంట అనుకుందా. కానీ దయచేసి చెప్తున్నా, అందరూ ఊరు గురించి ఆలోచించారు. ఒక్క నిమిషం ఆలోచించారు. ఎవడో తప్పు చేస్తే చెప్పండి, బ్రహ్మాండం అన్ని. ఇంకోటి సార్, తాను తప్పు చేస్తే చెప్పాలని, తప్పులను సరిదిద్దుకుంటామని జేసీ అన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడిన ఈ ప్రసంగం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.